హలో ఆల్, ఈరోజు మనం సింపుల్గా ఈజీగా గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. ఇది ఒక వారం వరకు నిల్వ ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. గోంగూర బాగా కడిగి పెట్టుకోవాలి. ఒక మీడియం సైజు ఆనియన్, వెల్లుల్లి రెబ్బలు, కొన్ని పచ్చిమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు. ఇలా బాగా కడిగిన గోంగూరను ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఫస్ట్ పచ్చిమిర్చి, ఆనియన్ అండ్ వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత గోంగూరను కూడా అందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు బాగా ఉడికించుకొని ఆయిల్లో బాగా దగ్గరికి అయిన తర్వాత అది చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన దాన్ని మనం మిక్సీ గ్రైండర్లో తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో మనం కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసి తిరువాత పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత గోంగూర అందులో వేసి ఈ తిరుమాతలో యాడ్ చేసుకోవాలి. ఇలా మనకు ఎంతో టేస్టీగా సింపుల్గా అయిపోయే గోంగూర పచ్చడి ఒక వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది. మనకు కావాలంటే ఇందులో పల్లీలు కూడా వేసుకోవచ్చు, వేయించినవి. ఇలా వేసుకుంటే ఆ పులుపు తగ్గుతుంది. గోంగూర పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కావాలనుకున్న వాళ్ళు అలా కూడా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మై ఛానల్.